దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో నేటి ఆరాధనకు కూడి వచ్చిన మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. దేవుని మహాకృపా కనికరాలను బట్టి దేవుడి రీతిగా సజీవుల సంఖ్యలో ఉంచి మరొక ప్రభు దినాన ఆయన సన్నిధిలో మనం ఉండటానికి ప్రభువు సహాయము చేశారు. హల్లెలూయా. నేటి ధ్యానము కొరకు ఒక మాటను చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం అందరం కలిసి చదువుకుందాం. 6వ వచనం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడయ్యుండుట సాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదుకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను గదా. ప్రార్థన. మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మరొక్కసారి మీ పాద సన్నిధి చేరటానికి మీరు చూపిన కృపను బట్టి స్తోత్రాలు. గడచిన కాలం మీ రెక్కల నీడలో భద్రపరిచారు. క్షేమాన్ని సమృద్ధిని మాకు అందించారు. వందనాలు. మరొక ప్రబోధినాన మీ సన్నిధిలో ఉండటానికి సహాయము చేశారు. రాజా, మీ అద్భుత ఆశ్చర్య కార్యాలు మా మధ్యలోన జరిగించండి. మీరు ఏర్పాటు చేసిన ఈ లేఖనాన్ని బట్టి స్తుతిస్తూ ఉన్నాం. ఈ లేఖనాన్ని మా వెనుకిడిలో దీవించండి. మా సమయాన్ని దీవెనకరంగా మార్చండి. వినగలిగిన చెవిని, గ్రహించే హృదయాన్ని మాకివ్వండి. అల్పుణ్ణైన నన్ను మరుగు చేయండి. మీ ఆత్మచేత నింపి వాడుకొనండి. సమస్తాన్ని మీ స్వాధీనంలో ఉంచుకొనండి అయ్యా. ప్రతి ఒక్కరిని దర్శించండి. మీ కృపకు అప్పగించుకుంటూ యేసయ్య నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము విశ్వాస వీరులను గురించిన జాబితాను మనకిస్తున్న అధ్యాయం. ఈ అధ్యాయములో విశ్వాసము ద్వారా దేవుని కొరకు గొప్ప కార్యాలను చేసిన అనేక మందిని మనం చూస్తూ ఉంటాం. మెట్టుకు 34, 35 వచనాలను చదువుతూ ఉన్నాను. గమనించండి. అగ్ని బలమును చల్లార్చిరి, ఖడ్గధారను తప్పించుకొనిరి, బలహీనులుగా ఉండి బలపరచబడిరి, యుద్ధములో పరాక్రమశాలురైరి, అన్యుల సేనలను పారద్రోలిరి. స్త్రీలు మృతులైన తమ వారిని పునరుద్ధానము వలన మరలా పొందిరి. కొందరైతే మరి శ్రేష్టమైన పునరుద్ధానము పొందగోరి విడుదల పొందనల్లక యాతన పెట్టబడిరి. శ్రేష్టమైన పునరుద్ధానాన్ని పొందాలన్న ఆశతో విడుదలను పొందుకోకుండా యాతన పరచబడ్డారు. చాలా విచారకరమైన మాట ఇది. వాస్తవానికి ఈ అధ్యాయములో దాదాపు ఒక 33 మంది విశ్వాస వీరుల జాబితాను మనం చూస్తూ ఉంటాం. సాధారణంగా మనం బోధించేటప్పుడు, వినేటప్పుడు ఏమి బోధించటానికి, ఏమి వినటానికి ఇష్టపడతామంటే విశ్వాసము ద్వారా పొందుకున్న వారి గురించి బోధించటానికి, విశ్వాసము ద్వారా పొందుకున్న మేళ్లను వినటానికి మనం ఇష్టపడుతూ ఉంటాం. కానీ విశ్వాసం వలన పోగొట్టుకున్నారు అన్న మాటను వినటానికి కానీ చెప్పటానికి కానీ మనం ఇష్టపడం. కానీ ఇక్కడ మనం గమనించగలిగితే చూడండి, 35వ వచనంలో పునరుద్ధానము వలన మరలా పొందిరి, కొందరైతే మరి శ్రేష్టమైన పునరుద్ధానమును పొందగోరి విడుదల పొందనొల్లక యాతన పెట్టబడిరి.
అందుకే మనం గమనించగలిగితే మన దృష్టి అంతా కూడా విశ్వాసము ద్వారా పొందుకున్న వాటి గురించే ఉంటుంది, కానీ పోగొట్టుకున్న వాటి గురించి ఉండవు. బోధలు కానీ మనం వినటానికి ఇష్టపడే విషయాలు కానీ. గమనించండి, మరి పొందుకోవటం, పోగొట్టుకోవటం, నష్టపోవటం, లాభపడటం, శ్రమపడటం, సుఖపడటం, జయం పొందుకోవటం, ఓడిపోవటం, ఇవన్నీ విశ్వాస జీవితంలో సహజంగా కలిగేవే అన్న సంగతులు మనకి అధ్యాయము నేర్పకనే నేర్పుతుంది. అనేక మంది విశ్వాస వీరుల గురించి మనకి చెప్పినప్పటికీ విశ్వాసములో ఖచ్చితంగా మనము పొందుకోవలసినవి, పోగొట్టుకోవలసిన అనేకమైన విషయాలను ఈ అధ్యాయం మనకి బోధిస్తూ ఉంది. గమనించండి ప్రియ సహోదరి సహోదరులారా, సాధారణంగా ఇలాగా విశ్వాసము ద్వారా అద్భుతాలను చేయగలిగిన వారి జీవితంలో కూడా చంపబడటం అనేది మనం చూస్తూ ఉంటాం. 4వ వచనంలో మనం గమనించగలిగితే, విశ్వాసమును బట్టి హేబెలు కయీను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవుడు అతని అర్పణలను గూర్చి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందెను. అతడు అంటే విశ్వాసం వలన పొందుకున్న విజయాలను గురించి చెప్పబడుచున్న వారి జీవితాలలో కూడా మరణం లేదా చంపబడటం మనం చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, విశ్వాసం వలన విజయాలను పొందుకున్న వారి జీవితాలలో కూడా ఎదురు చూడటం కదా. వాస్తవానికి మనిషి ఏమనుకుంటాడు? ప్రార్థన చేసిన వెంటనే పొందుకోవాలనుకుంటాడు, కాదనం. కానీ ఎదురు చూడటం అనేది మరింత శ్రేష్టమైన ఫలాన్ని మనకి ఇస్తుంది అన్న సంగతిని కూడా విశ్వాసం మనకి నేర్పిస్తూ ఉంది. గమనించండి, 10వ వచనంలో మనం చూడగలిగితే, ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము, అంటే విశ్వాసం వలన పొందుకున్న విజయాలను గురించి చెప్పబడుతున్న వారి జీవితాలలో మరణం ఉంది, వారి జీవితాలలో ఎదురు చూడటం కూడా ఉంది. గమనించండి, పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, విశ్వాసము ద్వారా గొప్ప కార్యాలు చేశారు అన్నవారి జీవితాలలో విడిచిపెట్టబడటం కూడా ఉంది. ఈ విషయాన్ని మనం మర్చిపోకూడదు. చూడగలిగితే 9వ వచనంలో, విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు, యాకోబు అనువారును గుడారములలో నివసించుచు అన్యుల దేశములో ఉన్నట్టుగా వాగ్దాత దేశములో, అంటే వాగ్దానము చేయబడిన దేశములో పరదేశులుగా వీళ్ళు విడిచిపెట్టబడ్డారు. విశ్వాసము ద్వారా గొప్ప కార్యాలు చేశారు అన్నవారి జీవితంలో మరణం ఉంది, ఎదురు చూడటం ఉంది, విడిచిపెట్టబడటం కూడా ఉంది. గమనించండి, ఆదికాండము 12వ అధ్యాయములో దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు, నేను చూపించే దేశానికి నువ్వు వెళ్ళు, నీకు కావలసినవన్నీ నేను ఏర్పాటు చేస్తాను అన్న రీతిగా వాగ్దానం చేశాడు. కానీ ఆ వాగ్దానం చేయబడిన దేశం చాలా 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 కష్టతరమైన ప్రయాణం. అది వాస్తవానికి విశ్వాస ప్రయాణం. గమనించ, అందుకనే వాళ్ళు ఇవన్నీ కూడా విడిచిపెట్టుకున్నారు. వాస్తవానికి పోగొట్టుకోవటం విశ్వాస వీరులకి అలవాటైపోయిందని చెప్పాలి. ఇక్కడ అబ్రహాము విడిచిపెట్టుకున్నాడు. అంత మాత్రమే కాదు, వీరి జీవితాలలో కూడా శోధన, వీరు కూడా శోధించబడటం మనం 17వ వచనంలో చూస్తూ ఉంటాం. అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. శోధన ఏ రీతిగా ఉంటుందో తెలుసా? టు బీ ఆర్ నాట్ టు బీ, చేద్దామా వద్దా, చెయ్యాలా వద్దా కదా. శోధన అలాగే ఉంటుంది. ఒకవైపేమో ఇష్టమైన లేక కుమారుడు కలిగాడు,
ఇష్టమైన కుమారుడు ఇస్సాకు, లేక లేక కలిగాడు. ఇస్సాకును బలి చేయాలా కదా, లేదా దేవుని మాటను విడిచిపెట్టేయాలా? దేవుని మాటను వినాలి అంటే ఖచ్చితంగా ఇస్సాకుని బలి చేయాలి. శోధన అలాగే ఉంటుంది. ఇటువంటి సందిగ్ధంలో ఏ వ్యక్తికైనా సరే చేద్దామా వద్దా, చేద్దామా వద్దా, చేద్దామా వద్దా. బహుశా అబ్రహాం మాత్రం ఆ విషయంలో ఆలోచించాల. ఎందుకని? దేవుడు బలి ఇవ్వమనంగానే ఇవ్వటానికి విధేయత చూపించాడు. గమనించండి, ఆ విధేయతకు అనుగుణంగానే ఇస్సాకు కూడా కలిసి వచ్చాడు, కలిసి నడిచాడు. ఏమంటున్నాడు? యెహోవా ఈరే. దేవుడే చూసుకుంటాడు, పిలిచింది ఆయనే. కాబట్టి మన అవసరతలు, మన అక్కర్లు ఆయనకి తెలీదా? ఆయనే చూసుకుంటాడు. అంటే గమనించండి, విశ్వాసం వలన పొందుకున్న విజయాల గురించి చెప్పుకుంటున్న వారి జీవితాలలో కూడా శోధన అనేది ఉంది. అంత మాత్రమే కాదు, శ్రమ కూడా వారి జీవితాల్లో కలుగుతూ ఉంది. 26వ వచనంలో మనం గమనించగలిగితే, ఫరో కుమార్తె యొక్క కుమారుడు నన్ను అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలుగబోవు బహుమానమందు దృష్టి ఉంచెను. ఫరో కుమార్తెకు కుమారుడుగా అనిపించుకుంటే మోషే ఎక్కడుండేవాడు? అంతఃపురంలో ఉండేవాడు, అంతేగాని హోరేబు అరణ్యంలో ఉండేవాడు కాదు కదా. అందుకని విశ్వాసముతో ఉన్న వారి జీవితాలలో, విశ్వాసముతో విజయాలను చూసిన వారి జీవితాలలో మరణం ఉంది, ఎదురు చూడటం ఉంది, శోధన ఉంది. అలాగే వారి జీవితాలలో విడిచిపెట్టబడటం, శ్రమ, ఇవి కూడా మనం చూస్తూ ఉన్నాం. సాధారణంగా వారు పొందుకున్న వాటిని మనం ధ్యానం చేస్తాం, కానీ వారు పోగొట్టుకున్న వాటిని మనం ధ్యానం చెయ్యం. అబ్రహాం ఏం పోగొట్టుకున్నాడు కదా? పునాదులు గల పట్టణం కోసం ఎదురు చూడటంలో తన స్వంత వారిని, తన ఊరిని, ఉన్నవారిని అందరినీ పోగొట్టుకున్నాడు. మోషే ఏం విడిచిపెట్టుకున్నాడు? ఫరో కుమార్తెకు కుమారుడిని అని చెప్పుకునే ఆధిక్యతను విడిచిపెట్టుకున్నాడు కదా. పలానా రాష్ట్రానికి నిన్ను గవర్నర్ని చేస్తాను, నువ్వేం మాట్లాడకూడదు, నువ్వేం ప్రెస్ మీట్లు పెట్టకూడదు అంటే ఎలా ఉంటుంది? ఖచ్చితంగా నోరు మీద పడేవాడు ఆ నెక్స్ట్ వీక్ ఏమైపోతాడు? గవర్నర్ అయిపోతాడు. అది ఆధిక్యత, అది వదిలిపెట్టుకుంటాడు ఎవడైనా కదా. ఇక ఏ పార్టీకి కొమ్ముగాయడు, ఎవరి తరపున వకాలతా పుచ్చుకోడు, ఏం మాట్లాడు. కానీ ఇక్కడ గమనించండి, నా ప్రజలైన వారు ఇలాగా నిందలు పాలవటం, హింసలు పాలవటం, బానిసత్వంలో ఉండటం నాకు ఇష్టం లేదు. దీనికంటే ఫరో కుమార్తెకు కుమారుడుగా అనిపించుకోవటం అనేది పెద్ద భాగ్యమేం కాదు అనుకున్నాడు. వారితో శ్రమ పొందటానికి మోషే ఇష్టపడ్డాడు. హల్లెలూయా. గమనించండి, ఆ రీతిగా విశ్వాసముతో విజయాలు చూసిన వారి జీవితాలలో ఇవన్నీ కూడా ఉంటానే ఉన్నాయి. మనం అనుకోవచ్చు, ఇక ప్రభువుని నమ్ముకున్న వారికి, నమ్ముకోని వారికి, లోకస్తులకి, భక్తిలో ఉన్నవారికి మరి ఏంటి వ్యత్యాసం? చాలా వ్యత్యాసం ఉంది. ఇలా విడిచిపెట్టబడినా సరే, ఇలా మరణం పొందినా సరే, ఇలాగ శోధించబడినా సరే, శ్రమలో ఉన్నా సరే, దేవుని కృప మాత్రం మనల్ని విడిచిపెట్టదు. హల్లెలూయా. ఆయన దైవిక ఆదరణ మనల్ని విడిచిపెట్టదు కదా. ఆయన సహవాసం మనల్ని విడిచిపెట్టదు. ఆయన నిరంతరం మనతో మాట్లాడుతూనే ఉంటాడు, మనల్ని నడిపిస్తూనే ఉంటాడు. ఇక్కడ మనం తెలుసుకోవలసిన ఒక అద్భుతమైన సత్యం ఏంటో తెలుసా? మనం అనుకుంటాము అన్నీ సక్రమంగా సజావుగా ఉంటేనే ఆశీర్వాదం అనుకుంటాం, కానే కాదు. ఎన్ని లోటుపాట్లు ఉన్నప్పటికీ అందులో కూడా ప్రభు సహాయాన్ని మనం పొందుకుంటూ రావటం, ఎన్ని ఒడిదుడుకులు ఉన్నప్పటికీ వాటిలో కూడా ప్రభు మేళ్లను మనం అనుభవిస్తూ ఉండటమే నిజమైన ఆశీర్వాదం కదా. అందుకనే ఆశీర్వాదం యొక్క నిర్వచనాన్నే లోకం మార్చేసింది. ఏదైనా చిన్న అనారోగ్యం కలుగగానే, శ్రమ రాగానే, ఏంటి మీరు చేసేది ప్రార్థన అని అన్యులు మనల్ని వెక్కిరించే స్థాయికి వెళ్ళిపోయాం కదా. దానికి మనం కూడా కృంగిపోతూ ఉన్నాం కదా. నిజమే,
నా విశ్వాసం సరిగ్గా లేదు, నా భక్తి సరిగ్గా లేదు, కాబట్టి నేను అలాగైపోయా. మరి అబ్రహాంలో ఏం సరిగ్గా లేదని అబ్రహాం అవన్నీ విడిచిపెట్టుకోవాల్సి వచ్చింది? మోషేలో ఏం సరిగ్గా లేదని మోషే వాటన్నిటినీ కాలతన్నుకోవాల్సి వచ్చింది? గమనించండి, దేవుడు కొన్ని అనుభవాల గుండా మనిషిని నడుపుతూ ఉన్నప్పుడు, తీసుకువెళ్తూ ఉన్నప్పుడు అవన్నీ కూడా మన విశ్వాసానికి కలిగే పరీక్షలు అన్న సంగతిని మనము మర్చిపోకూడదు. అందుకే 35వ వచనం మొదలుకొని ఇదే అధ్యాయములో 40వ వచనం వరకు ఉన్న విషయాలన్నీ కూడా మనకి ఏమి జ్ఞాపకం చేస్తాయి అంటే శ్రేష్టమైన విశ్వాసాన్ని గురించి మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటాయి. అందుకే ప్రభు సహాయం మనకి ఖచ్చితంగా ప్రతి సందర్భంలో, ప్రతి శోధనలో, ప్రతి శ్రమలో మనకి కలుగుతుందని మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటాయి. అందుకని గమనించండి, 35వ వచనంలో రెండవ భాగాన్ని చదువుదామా? కొందరైతే మరి శ్రేష్టమైన పునరుద్ధానము పొందగోరి విడుదల పొందనొల్లక యాతన పెట్టబడిరి. శ్రేష్టమైన పునరుద్ధానాన్ని పొందుకోవాలనుకొని ఇక శరీరంలో విడుదల పొందనొల్లక, గమనించండి, లాజరుకి శరీరంలో విడుదల ఉందా? లేదు. చనిపోయేంత వరకు కూడా అనారోగ్యం, కురుపులు, చుట్టూ కుక్కలో ఇదే. శరీరంలో విడుదల లేదు, కానీ ఆత్మలో లాజరుకు విడుదల ఉంది. ఇప్పుడు ఏది అవసరం మనకి కదా? అందుకనే అటువంటి శ్రేష్టమైన పునరుద్ధానాన్ని వీళ్ళు పొందాలనుకొని ఈ శరీరంలో విడుదల పొందనొల్లక ఆ బాధను అనుభవిస్తూనే వచ్చారు. పౌలపోస్తలుడు కూడా గమనించండి, ఆ రోజున దమస్కు ప్రయాణంలో అతనికి ఎదురైన సంఘటన, వెలుగు రూపంలో దేవుడు అతన్ని దర్శించినప్పుడు అతని కళ్ళకు కలిగిన ఆ పొరలు అప్పటి నుంచి కూడా కంటి వెంబడి నీళ్లు కారుతూనే ఉన్నాయి. పెద్ద పెద్ద అక్షరాలతో రాస్తే కానీ చదవలేని పరిస్థితుల్లో పౌలపోస్తలుడు ఉన్నాడు. 1-2 సార్లు ప్రభువుకి మొరపెట్టుకున్నాడు, అయ్యా నాకు ఒక ముళ్ళుండిపోయింది. ప్రభు అన్న మాట ఏంటి? ముళ్ళు తీసేస్తానన్నాడా? నా కృప నీకు కదా. ఇప్పుడు శరీరంలో విడుదల అవసరమా? ఆత్మలో విడుదల అవసరమా మనిషికి? అందుకనే విశ్వాసము మనల్ని భవిష్యత్తు వైపు నడిపిస్తుంది. విశ్వాసం మనల్ని భవిష్యత్తు వైపు నడిపిస్తుంది. వీరు శరీరంలో బాధను అనుభవిస్తూనే ఉన్నారు. దేనికోసం? శ్రేష్టమైన పునరుద్ధానాన్ని పొందటం కోసం. అందుకే కదా 10వ వచనంలో మనం చదువుకున్నాం, ఆ శ్రేష్టమైన పట్టణం కొరకు అబ్రహాము, ఆ పునాదులు గల పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూశాడు. ఐగుప్తు ధనము పెద్ద భాగ్యము కాదని దేవుని బహుమానాన్ని కోరుకున్నాడు మోషే 26వ వచనంలో. అందుకనే మనం గమనించగలిగితే యేసుక్రీస్తు ప్రభువారు ఆ శ్రమలను పొందుతూ కూడా శ్రమల నుంచి విడుదలను పొందుకోవాలనుకోలేదు. గమనిస్తున్నారా? శ్రమల నుంచి ఆయన విడుదలను పొందుకోవాలని అనుకోలేదు. ఆ శ్రమలు గుండా ఆయన వెళ్ళటానికి ఆయన ఇష్టపడ్డారు. గమనించండి, ఆయన మనకు మాదిరిగా ఉన్నారు. సిలువు దగ్గర ఆయన ఎంతగా యాతన పెట్టబడ్డాడంటే మత్తయి సువార్త 26వ అధ్యాయము 68వ వచనంలో చూడగలిగితే, కొందరు ఆయనను అరచేతులతో కొట్టి, క్రీస్తు నిన్ను కొట్టిన వాడెవడో ప్రవచింపుమనిరి కదా. ఆ రీతిగా ఆయనను హింసలు పెడుతూ వచ్చారు, హేళన చేస్తూ వచ్చారు. కానీ ఆయన ఆ శ్రమల నుంచి విడుదల పొందుకోవటానికి ఇష్టపడలేదు, కానీ ఆ శ్రమల గుండా వెళ్ళటానికి ఆయన ఇష్టపడ్డాడు. ఆ త్యాగాన్ని ఆయన కోరుకున్నాడు. అలాగే మరి గమనించగలిగితే 27వ అధ్యాయంలో, మత్తయి సువార్త 27వ అధ్యాయం 42వ వచనంలో రాయబడి ఉంది కదా, వీడు ఇతరులను రక్షించెను, తను తానే రక్షించుకొనలేదు కదా. చాలా సందర్భాల్లో ఇటువంటివి మన విశ్వాస జీవితంలో ఎదురవుతూనే ఉంటాయి కదా. ఇశ్రాయేలు రాజు కదా, ఇప్పుడు సిలువ మీద నుండి దిగిన ఎడల వాని నమ్ముదుము కదా.
గమనించండి, అపవాది ఎన్ని రకాలుగైనా సరే నిరుత్సాహపరచడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. ముఖ్యంగా మన విశ్వాసాన్ని నీరుగార్చడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. చెప్పాను కదా, అంతా ఆశీర్వాదం అనుకుంటే నీకెందుకు అనారోగ్యం, నీకెందుకు అప్పులు అంటూ ఉంటాడు. కానీ గమనించండి, ఇవన్నీ మన విశ్వాసానికి పరీక్ష కదా. అన్నీ ఉన్నప్పుడు ప్రభువుని స్తుతించటం కాదు, పోయిన పరిస్థితుల్లో కూడా, లేమిలో కూడా దేవుణ్ణి స్తుతించటమే మన విశ్వాసానికి నిదర్శనం. గమనించగలిగితే ఇక్కడ తను తానే రక్షించుకొనలేదు, ఇశ్రాయేలు రాజు కదా, ఇప్పుడు సిలువ మీద నుండి దిగిన ఎడల వాణ్ణి నమ్ముదుము. వాడు దేవుని యందు విశ్వాసముంచెను, నేను దేవుని కుమారుడునని చెప్పెను గనుక ఆయనకిష్టుడైతే ఆయన ఇప్పుడు వానిని తప్పించునని చెప్పిరి. గమనించండి, అంటే ఆయన శ్రమపరచబడటానికి కారణం ఏంటంటే దేవునికి ఆయన ఇష్టం లేదు అన్నట్టుగా ప్రజలు మాట్లాడుకుంటున్నారు కదా. విశ్వాస ప్రయాణం ఆ రీతిగానే ఉంటుంది. గమనించండి, అంటే అటువంటి శిలువ శ్రమలు అనుభవిస్తున్నప్పుడు కూడా యేసుక్రీస్తు ప్రభువు వారి మనసుకు కష్టం కలిగే విధంగా వారు మాట్లాడుతూ ఉన్నారు. కానీ అటువంటి సందర్భాల్లో కూడా ఆయన వాటి నుంచి విడుదల పొందటానికి ఇష్టపడలేదు. గమనించండి, అందుకే విడుదల పొందనొల్లక యాతన పెట్టబడిరి. విడుదల పొందనొల్లక కదా. మనకు కావాల్సింది ఏంటి? ఇన్స్టెంట్ రిలీఫ్. అకస్మాత్తుగా ఆకస్మికంగా మనకి విడుదల కలగాలి. కలిగితేనే ఆయన దేవుడు, కలిగితేనే చేసిన వారి ప్రార్థన ఫలించినట్టు అది మనం అనుకుంటూ ఉంటాం. కానీ చెప్పాను కదా, పౌలపోస్తలుని కానీ అలాగే లాజరుని కానీ వారు ఆ జీవితంలో విడుదల పొందకుండానే ఉండిపోయారు కదా. ఇక్కడ ప్రజలు కూడా 27వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు వారిని ఏమంటున్నారు? నువ్వు అందరినీ రక్షించావు, నిన్ను నువ్వే రక్షించుకోలేదు కదా. నువ్వు ప్రార్థన చేస్తే జరుగుద్ది, నీకెందుకు జరగవు అంటారు జనాలు కదా. ఇప్పుడు జరిగితే జరగకపోతే ఆయన దేవుడే, ఇంక అందులో సందేహం ఏంటి కదా. ఇప్పుడు జరగకపోవటం వల్ల వచ్చిన నష్టమేం లేదు, జరిగితే మనం వేసుకునే ఫ్లెక్సీలు ఏమి లేవు, ఎందుకు ఇవన్నీ? కానీ వీటన్నిటి కారణంగా మన విశ్వాసము నీరుగార్చటానికి అపవాది అనేక రకాలుగా ప్రయత్నిస్తూ ఉంటాడు. గమనించండి, కానీ మనము విశ్వాసములో భవిష్యత్తును మాత్రమే చూడాలి. అబ్రహాము చూసింది అదే, శ్రేష్టమైన పట్టణము, పునాదులు గల పట్టణం కొరకు ఎదురు చూశాడు కదా. అంతేగాని నేను ఇంటిని విడిచిపెట్టేస్తున్నాను, బంధుమిత్రుల్ని విడిచిపెట్టేస్తున్నాను కదా. ఎవరికైనా వాళ్ళ సొంత ఇంటిని విడిచి కొంతకాలం దూరంగా ఉండమంటే ఎలాగుంటుంది? కష్టంగానే ఉంటుంది కదా. ముఖ్యంగా కుక్కలు కోళ్ళు ఉన్న వాళ్ళని కాస్త ఒక వారం రోజులు దూరంగా ఉండమంటే చచ్చిపోతారు వాళ్ళు. వాటిని ఎప్పుడు చూస్తాం, వాటిని ఎప్పుడు మేపుతాం? ఏమంటారు? జీవాలు అంటారు. మాకు పల్లెటూరులో చాలామంది ఉంటారు జీవాలు ఏంటారు అనుకుంటాను నేను. జీవాలంటే ఓకే, అది సంగతి. అసలు వాళ్ళతో అటాచ్మెంట్ ఇంకా వాటిని విడిచిపెట్టరు ఇంకా వాళ్ళు. చాలా కష్టం. అలాంటిది నీ బంధువుల్ని, నీ ఊరిని, నీ ఇంటిని నువ్వు విడిచిపెట్టు అంటే అబ్రహాంకి ఎలాగుండి ఉంటుంది? కానీ దేనికోసం విడిచిపెట్టాడు? తన విశ్వాసంలో భవిష్యత్తును తను చూశాడు. గమనించాడు. ఏంటి ఆ భవిష్యత్తు? శ్రేష్టమైన పట్టణం, పునాదులు గల పట్టణం కొరకు ఎదురు చూశాడు. అంత మాత్రమే కాదు, యేసుక్రీస్తు ప్రభువు వారు కూడా గమనించండి, ఒకానొక సందర్భంలో ఈ శ్రమలను భరించలేక మరి మత్తయి సువార్త 26వ అధ్యాయము 39వ వచనంలో మనం చూడగలిగితే, కొంత దూరము వెళ్ళి సాగిలపడి, నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము, అయినను నా ఇష్ట ప్రకారము కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థన చేశాను. గమనించండి, నా ఇష్టం కాదయ్యా, నీ చిత్తమే జరగాలి కదా. అందుకనే విశ్వాసంతో ఉన్నవారు లోకం దృష్టిలో ఓడిపోయిన వారిగా, వెర్రివారిగా, చేతకాని వారిగా
యోగ్యత లేని వారిగా కనపడతారు, కానీ దేవుని దృష్టిలో వీరు ఎన్నో రెట్లు యోగ్యమైన వారు. హల్లెలూయా. గమనించండి, ఇదేంటి ఎలా వదిలేశాడు? తండ్రిని అడిగితే మరి 12 సేనా వ్యూహాలను ఆయన పంపిస్తాడు కదా, ఇలాగ రక్షించబడచ్చు కదా, ఇక్కడ నుంచి ఈ శ్రమల నుంచి తప్పించుకోవచ్చు కదా అని జనాలు అనుకోవచ్చు. కానీ ఆయన తండ్రి చిత్తానికి తల వంచాడు. హల్లెలూయా. గమనించండి, ఆయన పరిచర్య ప్రారంభంలోనూ అన్నమాటే, ఈయన ప్రియ కుమారుడు, ఈయనందు నేను ఆనందిస్తున్నాను. ఆయన సిలువకు అప్పగింపబడుతున్నా సరే ఇదే మాట తండ్రి ఆయన గురించి పలికినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సిలువలో ఉన్నప్పుడు కూడా వాస్తవానికి మనుషులెవరూ కూడా ఆయన చూడటానికి ఇష్టపడని రీతిగా ఆయన నలగొట్టబడ్డాడు, హింసించబడ్డాడు. కారణం ఏంటి? దేవుని చిత్తానికి ఆయన అప్పగించబడ్డాడు. వాస్తవంగా ఇదంతటికీ మూలం ఎక్కడుందంటే దేవుని చిత్తానికి అప్పగించుకోవటం. ఆయన విశ్వాసం మనకి కనపరిచిన విధానం అది ఒక గొప్ప మాదిరి. ఆ విశ్వాసాన్ని బట్టి మనం చూడగలిగితే ఆయన హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువు వారు ఎక్కడున్నారు? లోకమందు మహామహుడగు దేవుని కుడి పార్శ్వమందు కూర్చుండెను. ఇది భవిష్యత్తు. అప్పుడు వాస్తవం ఏంటి? నలగొట్టబడటం, హింసించబడటం, ఉమ్మివేయబడటం, గడ్డం పెరికివేయబడటం, కొట్టి అరచేతులతో కొట్టి ఎవరు కొట్టారో ప్రవచించు అనటం, అది అప్పుడు వాస్తవం. కానీ భవిష్యత్తు ఏంటంటే మరి దేవుని కుడిపార్శ్వమున కూర్చోవటం. గమనించండి. అందుకే మనం గమనించగలిగితే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో రాయబడి ఉంటుంది కదా, అందుచేతను పరలోకమందున్న వారిలో కానీ భూమి మీదనున్న వారిలో కానీ ప్రతి వాని మోకాలును యేసు నామమున వంగునట్లు, ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు క్రీస్తు ప్రభువు అని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామముగా ఆయనకు అనుగ్రహించెను. గమనించండి, ఇది భవిష్యత్తు. అందుకనే విశ్వాసం ఎప్పుడు కూడా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఉంటుంది. ఇప్పుడు మనం మరణాన్ని చూడొచ్చు, శ్రమలు పొందొచ్చు, విడిచిపెట్టబడచ్చు, శోధన గుండా మనం వెళ్ళొచ్చు. కానీ దేవుడు శ్రేష్టమైన వాటిని మన జీవితాలలో దాచి ఉంచాడు. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, 36వ వచనంలో మనం చూడగలిగితే మరికొందరు తిరస్కారమును, కొరడా దెబ్బలను, మరి బంధకములను, ఖైదును అనుభవించిరి. గమనించండి, తిరస్కారాలను పొందుకున్నారు, కొరడా దెబ్బలు తిన్నారు, బంధకాలను, ఖైదును వాళ్ళు అనుభవించారు. వీళ్ళందరూ విశ్వాస వీరులే, అందరూ విశ్వాస వీరులే. విశ్వాసం వీరిని భవిష్యత్తు వైపు నడిపిస్తే విశ్వాసము వీరిని బలవంతులుగా చేసింది. గమనించండి, విశ్వాసము వీరిని బలవంతులుగా చేసింది. ఎలాగంటారా? తన్నించుకోవటానికి బలం ఎక్కువ కావాలా? తన్నులు తప్పించుకోవటానికి బలం ఎక్కువ కావాలా? తన్నించుకుంటే బలం ఎక్కువ, తప్పించుకొని వెళ్ళిపోతే బలం ఎక్కువ. మీరు క్లారిటీకి రావట్లా. విశ్వాసము వీళ్ళందరినీ బలవంతులుగా చేసింది. ఎందుకనంటే వీళ్ళు వీటన్నిటినీ భరించారు, తప్పించుకోవాలనుకోలే కదా. ఓర్చుకునేవాడికే బలం ఎక్కువ. ప్రభువారు కూడా ఓర్చుకున్నారు వాటన్నిటిని కదా. అందుకే ఆయన బలవంతుడు. హల్లెలూయా. గమనించండి, ఆ రీతిగా వీరు కొరడా దెబ్బలు తిన్నారు, బంధకాలలో ఉన్నారు, జైలు అనుభవించారు, తిరస్కారాలు కూడా వీళ్ళు పొందుకున్నారు. చూడగలిగితే వాస్తవానికి యేసుక్రీస్తు ప్రభువు వారిని ఈడ్చుకొని పోయారు, మొహం మీద గుద్దారు, ఆ రీతిగా కర్రలతో కొట్టారు, సిలువకు ఆయన్ని అప్పగించారు. ఇవన్నీ నాకొద్దని ఆయన బయటకు వచ్చేసి ఉంటే
ఆయన బలహీనుడే, కానీ వాటిని ఆయన భరించాడు కాబట్టి ఆయన బలవంతుడు. హల్లెలూయా. అలాగే శ్రమలు, శోధనలు కూడా మనిషిని బలవంతుడిగా చేస్తాయి. మనిషిని ఏం చేస్తాయి? బలవంతుడిగా చేస్తాయి కదా. విశ్వాసము మనల్ని బలవంతులుగా చేస్తుంది. మనం అనుకోవచ్చు, ఈ అనారోగ్యం, ఈ ఒంటరితనం, ఈ శ్రమలు, ఈ ఆర్థిక ఇబ్బందులు ఏం చేస్తాయి? మనిషిని బలవంతులుగా చేస్తాయి. హల్లెలూయా. అందుకే 2వ అధ్యాయములు అంటున్నాడు హెబ్రీ గ్రంథకర్త 10వ వచనంలో, ఎవని నిమిత్తము సమస్తమును ఉన్నవో, ఎవని వలన సమస్తమును కలుగుచున్నవో, ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేయుట ఆయనకు తగును. అంటే ఈ ఓటమి, ఈ పరిస్థితులు, ఇవన్నీ మనుషుల్ని ఏం చేస్తాయి? శ్రమల ద్వారా మనిషిని సంపూర్ణునిగా చేస్తాయి కదా. సో వీటి వల్లే మనిషి ఏమవుతాడు? హీ విల్ బికమ్ టఫ్, బలవంతుడు అవుతాడు, దృఢంగా మారుతాడు, ఎటువంటి అపవాది తంత్రాలను ఎదుర్కొనే పరిస్థితికైనా వెళ్తాడు. గమనించండి. అందుకని విశ్వాసము మనల్ని బలవంతులుగా చేస్తుంది. అంత మాత్రమే కాదు, 37వ వచనంలో, రాళ్లతో కొట్టబడిరి, రంపములతో కోయబడిరి, శోధించబడిరి, ఖడ్గముతో చంపబడిరి, గొర్రె చర్మములను మేక చర్మములను వేసుకొని దరిద్రులయ్యుండి శ్రమపడి హింస పొందుచు అడవులలోను కొండల మీదను గుహలలోను సొరంగములోను తిరుగులాడుచు సంచరించిరి. అట్టి వారికి ఈ లోకము యోగ్యమైనది కాదు. గమనించాలి. వాస్తవంగా ఆశీర్వాదం గురించే చెప్పి వీటి గురించి మనం చెప్పుకోకపోతే మనం తప్పు చేసిన వాళ్ళం అవుతాం కదా. వీళ్ళు రాళ్లతో కొట్టబడ్డారు, రంపాలతో కోయబడ్డారు, ఖడ్గంతో చంపబడ్డారు, గొర్రె చర్మాలు మేక చర్మాలు కప్పుకొని దరిద్రులుగా ఉంటూ హింసలు పొందుతూ అడవుల్లో కొండల్లో గుహల్లో సొరంగాలలో తిరుగులాడుచు సంచరించారు. అట్టి వారికి ఈ లోకము యోగ్యము కాదు అంటున్నాడు. గమనించండి. అట్టి వారికి ఈ లోకము యోగ్యము కాదు. ఈ లోకం వారిని హింసించింది అంటే వారు ఈ లోకానికి చెందిన వారు కాదు అని అర్థం. వారు ఈ లోకానికి చెందిన వారు కాదు. అందుకని అక్కడ ఏం రాయబడి ఉంది? 38 ఆఖరి భాగంలో, ఈ లోకము వారికి యోగ్యమైనది కాదు. యోగ్యమైనది కాదు అంటే ఈ లోకానికి సంబంధించిన వారు కాదు. ప్రభువుని ఎప్పుడైతే వెంబడిస్తున్నామో మనం కూడా ఈ లోకానికి సంబంధించిన వాళ్ళం కాదు. అందుకనే యోహాను భక్తుడు ఏమంటాడు? 15వ అధ్యాయము యోహాను సువార్త 15వ అధ్యాయము 19వ వచనంలో, మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని మీరు లోక సంబంధులైతే లోకము తన వారిని ఏం చేస్తుంది? స్నేహిస్తుంది. ఈ లోకం నిన్ను స్నేహించకుండా నిన్ను హింసిస్తుందంటే నువ్వు ఈ లోకానికి సంబంధించిన వాడవు, ఈ లోకానికి సంబంధించిన దానివి కాదు కదా. అయితే మీరు లోక సంబంధులు కారు. లోక సంబంధులైతే లోకం మీతో స్నేహం చేస్తుంది, లౌక్యంగా ఉంటుంది, మిమ్మల్ని మెచ్చుకుంటుంది కదా. కానీ మీరు ఈ లోక సంబంధులు కారు. నేను మిమ్మల్ని లోకములో నుండి ఏర్పరచుకొంటిని. ఇంకో మాట, ఈ లోకంలో నుండి మిమ్మల్ని అది. అందుకనే మీరు ఈ లోక సంబంధులు కారు. అందుచేతనే లోకం మిమ్మల్ని ఏం చేస్తుంది? ద్వేషిస్తుంది. వీరిని కూడా ద్వేషించింది, రాళ్లతో కొట్టింది, కొరడాలతో కొట్టింది, రంపాలతో కోసింది, ఖడ్గాలతో హింసించింది. వీళ్ళందరూ కూడా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయేలాగా కొండల్లో గుహల్లో సొరంగాల్లో
తిరుగుతూ ఉన్నారు. అందుకనే వారికి ఈ లోకం యోగ్యమైనది కాదు. గమనించండి, ఈ లోకం యోగ్యమైనది కాదు. అందుకే మనిషి లోకాన్ని సంతోషపెట్టడానికి ప్రయత్నించేటప్పుడల్లా ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి, గ్రహించాలి. దీనికోసం కాదు ఆయన మన కోసం ప్రాణం పెట్టింది. మనం లోకాన్ని సంతోషపెట్టడం కోసం కాదు. మనం సంతోష పెడతామని ఆయన మన కోసం ప్రాణం పెట్టలేదు. ఆయన ప్రాణం పెట్టింది దేనికోసమో తెలుసా? మనం ఈ లోకం నుంచి వేరవుతామని. వేరైనప్పుడు లోకం ఏం చేస్తుంది? మిమ్మల్ని ద్వేషిస్తుంది. లోకం నిన్ను ఖచ్చితంగా ద్వేషిస్తుంది. ఇప్పుడు జరగటం లేదా ఈ విషయాలు? మన కళ్ళ ముందు కనబడటం లేదా కదా? లోకం క్రైస్తవుణ్ణి ద్వేషిస్తుంది. ప్రభువుని అంగీకరించిన వారిని ద్వేషిస్తుంది. ప్రభువుని వెంబడిస్తున్న వారిని ద్వేషిస్తుంది. అందుకనే 17:14 రాయబడి ఉంటుంది కదా, వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను, నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు గనుక లోకము వారిని. ప్రభువు లోక సంబంధి కాదు కాబట్టి మనము లోక సంబంధులం కాదు. కనుక లోకం మనల్ని ఏం చేస్తుంది? ఇప్పుడు గమనించండి, లోకం మనల్ని ద్వేషిస్తుంది. అందుకనే లోకము మనకి యోగ్యమైనది కాదు. అందుకే మనం ఇక్కడ కొంతకాలం ఉండి మనం పరలోకానికి వెళ్ళిపోవలసిన వారం. ఇక్కడ ఎంతకాలం ఉన్నా మనం యాత్రికులము, కేవలం ప్రయాణికులం మాత్రమే. మనం ట్రాన్సిట్లో ఉన్నాం, మనం ప్రయాణంలో ఉన్నాం. మన గమ్యస్థానానికి మనం వెళ్ళిపోతాం. గమనించండి, ఆ రీతిగా చూడగలిగితే విశ్వాసము మనలను యోగ్యులుగా చేస్తుంది. అంటే ఈ లోకం నుంచి వేరు చేసి మనల్ని పరలోకానికి యోగ్యులుగా చేస్తుంది. హల్లెలూయా. ఆ రీతిగా ప్రియ సహోదరి సహోదరులారా గమనించగలిగితే మరి అనేక సందర్భాల్లో కూడా భక్తులైన వారు మన ముందు ఒక మాదిరిని ఉంచి వెళ్ళారు. వారు ఈ లోకం చేత ద్వేషించబడ్డారు. ముఖ్యంగా ఆది అపోస్తలులైన వారు, శిష్యులైన వారు ఈ లోకం చేత ఎందుకు ద్వేషించబడ్డారు అంటే వారు లోక సంబంధులు కాదు కాబట్టి కదా. అటువంటి సాక్షి సమూహాన్ని దేవుడు మన ముందు కూడా ఉంచాడు. మన విశ్వాసము ఎటువంటిది అనేది మన తర్వాత తరానికి మనం ఇచ్చే సాక్ష్యాన్ని బట్టే ఆధారపడి ఉంటుంది. ఎటువంటి సాక్ష్యాన్ని మనం మిగిల్చి వెళ్తున్నాం అనేది ఆధారపడి ఉంటుంది. అందుకనే 39వ వచనంలో గమనించండి, వీరందరూ తమ విశ్వాసము ద్వారా సాక్ష్యము పొందినవారైనను. గమనించండి, వీరందరూ వారి విశ్వాసము ద్వారా సాక్ష్యము పొందుకున్నారు. విశ్వాసాన్ని బట్టి భవిష్యత్తును చూశారు. అందుకనే ఇహలోకం గురించి కాకుండా పునాదులు కలిగిన పట్టణం కోసమే ఎదురు చూశారు. విశ్వాసాన్ని బట్టి వాళ్ళు శ్రమలను కూడా అనుభవించారు, బలవంతులుగా ఉన్నారు. విశ్వాసాన్ని బట్టి ఈ లోకం వారికి యోగ్యమైనది కాదు, పరలోకానికే వీరు యోగ్యమైన వారని గ్రహించారు. అంత మాత్రమే కాదు, వారి విశ్వాసము ద్వారా సాక్ష్యాన్ని పొందుకున్నారు. హల్లెలూయా. వారు ఎటువంటి పరిస్థితులు గుండా వెళ్ళినప్పటికీ వారి విశ్వాసాన్ని విడిచిపెట్టుకోలేదు. ఇదే అధ్యాయములో 11వ అధ్యాయము హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 7వ వచనం మొదలుకొని అనేక మంది విశ్వాస వీరుల గురించి మనం చదువుతూనే ఉంటాం. నోవాహును గురించి, వీళ్ళందరి గురించి మనం చదువుతూనే ఉంటాం. వీరందరూ కూడా మనకొక సాక్ష్యాన్ని మిగిల్చి వెళ్ళారు. గమనించండి, రేపటి తరానికి ఒక సాక్ష్యం. మనం మిగిల్చేది ఏంటంటే రేపటి తరానికి ఒక సాక్ష్యం. ఆది అపోస్తలుల గురించి మనం మాట్లాడుకుంటున్నా సరే, మన ముందు ఉన్న సేవకుల గురించి మనం మాట్లాడుకుంటున్నా సరే, మన భారతదేశానికి వచ్చి పరిచర్య చేసిన మిషనరీల గురించి మనం మాట్లాడుకుంటున్నా సరే, ఏం మాట్లాడుకుంటున్నాం? వారు మన ముందు మిగిల్చిన సాక్ష్యం. ఈ తరానికి వారు మిగిల్చిన
సాక్ష్యాన్ని గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. ఇంతకీ వీరందరూ కూడా ఏం పొందారంటండి? సాక్ష్యము పొందారు. 39వ వచనంలో వీరందరూ తమ విశ్వాసము ద్వారా సాక్ష్యము పొందారు. అందుకే పరలోక భాగ్యము మనదే అని చెప్పటానికి సాక్ష్యం. ఆ రీతిగా ప్రియ సహోదరి సహోదరులారా, సాక్ష్యం చూడగలిగితే అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 8వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే, అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల యందంతటను బూదిగంతముల వరకును సాక్షులై యుందురు. ఎప్పుడంటండి? పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు. ఎప్పుడు వస్తుంది పరిశుద్ధాత్మ మన మీదకి? ఎప్పుడైతే నమ్మి విశ్వసించి బాప్తిస్వం పొందుకుంటామో అప్పుడు పరిశుద్ధాత్మ వస్తుంది. పరిశుద్ధాత్మ మనం పొందుకున్నాము అనటానికి ముఖ్య కారణం ఏంటో తెలుసా? ముఖ్య సూచన ఏంటో తెలుసా? మనం ప్రకటించటం మొదలు పెడతాం. ఇది చాలా ప్రధానమైన సూచన. ప్రభువుని ప్రకటించటం మొదలు పెడతాం. అందుకనే వీళ్ళు పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నాక వీళ్ళు చేసింది ఏంటి? యూదయలో, యెరూషలేములో, సమరయలో, బూదిగంతముల వరకు ఆయనకు సాక్షులుగా ఉంటూ వచ్చారు. అంత మాత్రమే కాదు, అపోస్తలులు కూడా ఇచ్చిన సాక్ష్యం 2వ అధ్యాయము 32వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. ఈ యేసును దేవుడు లేపెను, దీనికి మేమందరము సాక్షులము. గమనించండి, యేసుక్రీస్తు ప్రభువు వారిని మరణం నుంచి ఆయన తిరిగి పునరుద్ధానుడయ్యాడు, మేమే సాక్షులమన్నారు ఆది అపోస్తలులు. 4వ అధ్యాయం 33వ వచనంలో, ఇదియుగాక అపోస్తలులు బహుబలముగా ప్రభువైన యేసు పునరుద్ధానమును గూర్చి సాక్ష్యమిచ్చిరి, దైవ కృప అందరి యందు అధికముగా ఉండెను. గమనించండి. అంత మాత్రమే కాదు, 5:32లో మనం చూస్తే, మేమును దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు ఈ సంగతులకు సాక్షులమై ఉన్నామని చెప్పిరి. గమనించండి, సాక్ష్యం ఇది కదా. మనం అనుకునే సాక్ష్యం ఎటువంటిది? ప్రభువు అందరికీ మేలు చేస్తాడు కాదనం, కానీ ఆ మేలుని చెప్పుకోవటం మాత్రమే కాదు, ప్రభువుని ప్రకటించటం కూడా మన జీవితాలకు చాలా అవసరమైనది. అది ఎప్పుడు చేస్తాం? ఎప్పుడైతే పరిశుద్ధాత్మను మనం పొందుకుంటామో అప్పుడు ప్రభువుని మనము ప్రకటిస్తాం. హల్లెలూయా. అందుకే గమనించండి, విశ్వసించిన వారు భవిష్యత్తుని చూస్తారు. విశ్వసించిన వారు శ్రమల్లో కూడా బలవంతులుగా ఉంటారు. విశ్వసించిన వారు పరలోకమే వారికి యోగ్యమైంది, ఈ లోకం వారికి యోగ్యమైనది కాదు అని తెలుసుకుంటారు. విశ్వసించిన వారు దేవునికి సాక్షులుగా ఉంటారు. అలాగే 40వ వచనంలో మనం చూడగలిగితే, దేవుడు 40వ వచనాన్ని చదువుదామా? మన కొరకు మరి శ్రేష్టమైన దానిని ముందుగా సిద్ధపరిచెను. మరి శ్రేష్టమైన దానిని, ది బెస్ట్ కాదు, ది వెరీ బెస్ట్ దేవుడు మన కోసం సిద్ధపరిచి ఉంచాడు. హల్లెలూయా. శ్రేష్టమైనది కదా. మనిషికి ఏదైనా మంచిదే కావాలి కదా, కానీ దేవుడు మంచిది కంటే ఇంకా శ్రేష్టమైనది, మరీ శ్రేష్టమైనది దేవుడు ఏర్పరిచి ఉంచాడు. హల్లెలూయా. గమనించగలిగితే 7వ అధ్యాయములో రాయబడి ఉంటుంది, ధర్మశాస్త్రము శ్రేష్టమైనదే కానీ ఆయన నోటి ప్రమాణము, నిబంధన, ఆయన కృప ఇవి మరీ శ్రేష్టమైనవి అన్న సంగతుల్ని మనకు అక్కడ బోధించబడుతూ ఉన్నాయి. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 18వ వచనంలో మనం చూడగలిగితే, ఆ ధర్మశాస్త్రము దేనికిని లేదు గనుక ముందు ఇవ్వబడిన ఆజ్ఞ
అంతకంటే శ్రేష్టమైన నిరీక్షణ దాని వెంట ప్రవేశపెట్టబడెను. మరియు ప్రమాణము లేకుండా యేసు యాజకుడు కాలేదు గనుక మరి శ్రేష్టమైన నిబంధనకు పూటకపాయెను. గమనించండి. 8:6లోకి వెళ్దాం ఒకసారి. 8:6. ఈయనైతే ఇప్పుడు మరి ఎక్కువైన వాగ్దానములను బట్టి నియమింపబడిన మరి ఎక్కువైన నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు గనుక మరి శ్రేష్టమైన సేవకత్వమును పొంది ఉన్నాము. మరి శ్రేష్టమైన సేవకత్వము అనగా యాజకత్వాన్ని యేసుక్రీస్తు ప్రభువు వారు పొందుకొని ఉన్నారు. గమనించండి. ఆ రీతిగా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ పాత నిబంధన ఈ ప్రత్యక్ష గుడారపు అనుభవాలు కొన్ని యేసుక్రీస్తు ప్రభువు వారి జీవితంలో నెరవేర్చబడినప్పుడు వాటిని నూతన నిబంధనలో మానవులు ఆపాదించుకోవటం అనేది సూచనప్రాయంగా జరుగుతుందే తప్ప అది దేవుడు ఎవరికి వాగ్దానము చేయలేదు. గమనించండి. దేవుడు ఎవరికి వాటిని వాగ్దానము చేయలేదు. కేవలము యేసుక్రీస్తు ప్రభువు వారు మాత్రమే ప్రధాన యాజకుడు. అందుకని ఆయన మనకంటే ముందుగా తండ్రి సన్నిధిలో ఆయన వెళ్ళి మన నిమిత్తం ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. గమనించండి. అందుకనే ఈ యాజకత్వం అనే మాట కేవలం ఆయనకు మాత్రమే చెల్లుతుంది, కానీ మనుషులకు ఇది చెల్లేది కాదు. కేవలం సేవకులందరూ పరిచారకులే. కానీ ఏంటంటే మనల్ని గొప్ప చేసుకోవడం కోసం వాళ్ళు కొత్త కొత్త పదాలు ఏవో పెడతా ఉంటారు. అదేంటిది, శ్రీకృష్ణదేవరాయలు కనుక 4-5 కొత్త పదాలు పెట్టి మనుషుల్ని పొగిడినట్టు ఈ మధ్య పొగడతలు ఎక్కువైపోయి అలా పొగుడుకుంటూ ఉంటారు అంతే. కానీ యాజకత్వం అనేది కేవలం దేవునికి మాత్రమే చెందింది. గమనించండి. అందుకనే ఎప్పుడైనా నీ తర్వాత ఏంటి అంటూ ఉంటాడు, నాకే భయం లేదు, నాకెందుకు భయం, నాకే బాధ కూడా లేదు, ఖర్చీఫ్ వేయాల్సిన అవసరం, ఎవరికైనా పోగేసి ఇవ్వాల్సిన అవసరం, అంత విలువలు లేకుండా లేవు కదా. అందుకని ఆ యాజకత్వం కేవలం యేసుక్రీస్తు ప్రభువు వారికి సంబంధించింది. ఇక అవి మనుషులకు ఆపాదించుకుంటే ఏమొస్తుందో తెలుసా? స్వార్థం వచ్చేస్తుంది. అది మనుషులకి ఆపాదించేది కాదు. ప్రభువుని బట్టి ప్రభు పరిచర్యకి ఇవ్వబడింది, పరిచర్య కోసం వాడి మనం వెళ్ళిపోవటమే నమ్మకంగా తప్ప మనం ఇక్కడ చేయగలిగింది, మనం ఇక్కడ అడాగుడి చేసేది ఏమీ ఉండదు. బయట అటువంటి మాదిరి ఎవరైనా చూపించుంటే అది వాళ్ళకు వదిలేయటమే తప్ప మనం చేసేది ఏమీ లేదు అందులో, ఏమీ లేదు కదా. దేవుడు ఎవరికి ఇవ్వాల్సిన జీతం 3ంటికి వచ్చినా అదే జీతం ఇచ్చాడు, 5ంటికి వచ్చినా అదే, ఉదయం 9 నుంచి ఉన్న వాడికి అదే జీతం ఇచ్చాడు. అది ఆయన ఇష్టం, దాన్ని నువ్వు నేను కాదనలేము ఇంకా. కాబట్టి గమనించండి, ఈ సేవకత్వం యాజకత్వం ఆయనకు మాత్రమే సంబంధించింది కదా. అందుకనే ఏమని రాయబడి ఉంది అక్కడ? మరి శ్రేష్టమైన సేవకత్వం, శ్రేష్టమైన సేవకత్వం. అందుకే ఈ 11వ అధ్యాయము శ్రేష్టతతో ప్రారంభించబడి శ్రేష్టతతోనే ముగించబడుతుంది. హల్లెలూయా. శ్రేష్టమైన వాటితో ప్రారంభించబడి 4వ వచనంలో మనం చూడగలిగితే శ్రేష్టమైన బలి, శ్రేష్టమైన బలి. మరి హేబీలు కయ్యూను కంటే శ్రేష్టమైన బలిని ఇచ్చాడు. అలాగే శ్రేష్టమైన దేశాన్నే అబ్రహాము కోరుకున్నాడు 16వ వచనంలో. మరి శ్రేష్టమైన దేశము అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నాడు. శ్రేష్టమైన పునరుద్ధానము 35వ వచనంలో. మరి శ్రేష్టమైన పునరుద్ధానమును పొందగోరి విడుదల పొందనొల్లక యాతన పెట్టబడిరి. గమనించండి. మరి 40లో ఏం రాయబడి ఉంది? మరి శ్రేష్టమైన దానిని ముందుగా సిద్ధపరిచను గనుక వీరు వాగ్దాన ఫలము అనుభవింపలేదు. కాబట్టి ప్రియ సహోదరి
సహోదరులారా, శ్రేష్టమైనదేంటో ఈ అధ్యాయంలో మనకి తెలపబడింది. భూమి మీద ఉన్న ఈ కొద్ది కాలము, భూమి మీద ఉన్న ఈ కొద్ది కాలము విశ్వాసముతో, శ్రేష్టమైన విశ్వాసముతో మనం జీవించి నమ్మకమైన సాక్షులుగా ప్రభువుకి మనల్ని మనం అప్పగించుకోవాలి. అంతకు మించి మనకి ముందున్న బాధ్యతలు ఏమీ లేవు. మన విశ్వాసాన్ని కడముట్టించటం అంటే ప్రభువు అప్పగించిన పనిని మనం అప్పగించటం, ఆయన చేతులకు అప్పగించుకోవటం. అంతకు మించి మనుషులకు పెద్ద బాధ్యతలు ఏమీ లేవు కదా. కానీ మిగతావన్నీ ఏంటంటే మనిషి పోగేసుకున్నవి, మనిషి కల్పించుకొని నెత్తిన పెట్టుకున్నాయి మిగతావన్నీ కదా. కానీ కేవలము దేవుని రాజ్యాన్ని ప్రకటించడం మాత్రమే యోహాను ఎలాగైతే కలిగి ఉన్నాడో, కాబట్టే యోహాను మనుషుల్లో లేడు. ఎక్కడున్నాడు యోహాను? అడవిలో ఉన్నాడు. యోహాను అడవిలో ఉన్నాడు. గమనించండి. ఎందుకని? ఈ జనావాసంలో ఉండటం ఆయనకి యోగ్యం కాదు అనుకున్నాడు. అలాగే విశ్వాస జీవితం కూడా మనం లోకంలో ఉన్నప్పటికీ, భూమి మీద ఉన్నప్పటికీ, ఈ లోకాశలకి, ఈ భూమి మీద ఉన్న విధానాలకు దూరంగా ఉండి బతకటమే విశ్వాసం. అటువంటి శ్రేష్టమైన విశ్వాసాన్ని మనం కాపాడుకుందాం, అంతము వరకు నమ్మకంగా ఉందాం. అటువంటి కృప దేవాది దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఉదయకాల సమయంలో కొద్ది మాటలు ధ్యానించడానికి కృపనిచ్చారు. స్తోత్రాలు. శ్రేష్టమైన విశ్వాసాన్ని మేము కలిగి ఉండటానికి, మరింత శ్రేష్టమైన పునరుద్ధానాన్ని మేము పొందుకోవటానికి, మీ శ్రేష్టమైన పరలోక రాజ్యాన్ని మీరు మాకు ఇచ్చిన విధానాన్ని బట్టి స్తుతిస్తూ ఉన్నామయ్యా. మా విశ్వాసాన్ని మేము కాపాడుకొని శ్రమలలో, శోధనలో విడిచిపెట్టబడినా సరే, నిందించబడినా సరే, హింసించబడినా సరే, మీ కొరకు నమ్మకమైన సాక్షులుగా ఉండటానికి కృపనివ్వండి. విన్న మాటలు మా హృదయంలో భద్రపరచండి, నీరు కట్టి ఫలింపచేయండి. కూడిన ప్రతి ఒక్కరిని దీవించమని యేసయ్య నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.